ఓం శాంతి. ఈరోజు మురళి 30/5/2026. మధురమైన పిల్లలారా, మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి. మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని భవిష్యత్తుని 21 జన్మలకు కావలసినంత భాగ్యాన్ని తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ తలపైన ఉంది. ప్రశ్న: జ్ఞానం వింటూ కూడా పిల్లల్లో దాని ధారణ ఎందుకు జరగడం లేదు? బాబా కరెక్ట్ సమయానికి కరెక్ట్గా మురళి నడిపిస్తారు. జ్ఞానం విన్నప్పటికీ పిల్లలలో ధారణ ఎందుకు జరగదు? జవాబు: ఎందుకంటే విచారసాగర మంథనం చేయడం రావడం లేదు. దానికై ఆలోచించి ప్రశ్నలు వేసుకుంటూ, మనస్సుతో ప్రశ్నలు వేసుకొని బుద్ధితో ఆన్సర్ చెప్తూ విచారసాగర మంథనం. ఈరోజు మురళిలో బాబా ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దీని అవసరం ఏమి, దీన్ని ఎలా నేను నాదిగా చేసుకోవాలా అని ఆలోచించేది రాదు అంటున్నారు బాబా. ఎందుకంటే విచారసాగర మంథనం చేయడం రావడం లేదు. బుద్ధియోగము దేహము మరియు దేహ సంబంధాలలో ఉంది. బుద్ధియోగం, బుద్ధి అనేది అన్ని వైపులా ఉంది అంటే ఏమవుతుంది? అంతే. అదే దాంట్లో బుద్ధి బిజీగా ఉంటే బాబా జ్ఞానానికి టైం ఎక్కడుంటుంది? మొట్టమొదట బుద్ధి నుండి మోహం తొలగిపోతే అప్పుడు ఏదైనా ధారణ అవుతుంది. మోహం ఎటువంటిదంటే అది పూర్తిగా కోతిలాగా చేసేస్తుంది. బాబా తండ్రి కదా మనకు, తన పిల్లలకు చెప్పక ఇంకెవరికి చెప్తారు విషయాలన్నీ? కోతిలాగా చేసేస్తుంది, చంచలంగా. కోతిలో 5 వికారాలు ప్రజ్వలితంగా ఉంటాయి కదా. కావున బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞ గుర్తు చేయిస్తున్నారు. పిల్లలారా, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి మరియు నన్నొక్కడినే గుర్తు చేసుకోండి. ఇంపార్టెంట్ విషయము, ఫైనల్గా చేయాల్సిన ఏకైక పని ఇదొక్కటే. దేహము దేహ సంబంధికులను మరిచి స్వయంని ఆత్మ అని తెలుసుకొని ఆత్మిక తండ్రి అయిన పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించడం. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. ఈ జగత్తు కంటే భిన్నమైన వారు మరొకరు లేరు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా అనంతమైన తండ్రినే భాగ్యరేఖను తీర్చిదిద్దుతారు. ఇప్పుడు బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. చెడిపోయిన భాగ్యాన్ని కృష్ణుడు మార్చలేరు. ఆయన భాగ్యాన్ని తయారు చేసుకొని ఆ విధంగా అయ్యారు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, గీత ద్వారా కృష్ణునిగా అయ్యారు. శివుడు గీతా జ్ఞానదాత, కృష్ణుడు కాదు శివుడు. శివబాబా రచయిత, కృష్ణుడు రచన. స్వర్గ వారసత్వంని స్వర్గ రచయితే ఇవ్వగలరు. ఇదే భారతదేశం యొక్క అతి ముఖ్యమైన, అన్నింటికన్నా పెద్ద పొరపాటు. కృష్ణుని పేరు శివుని పేరుకు బదులుగా కృష్ణుని పేరు వేయడమే అతి పెద్ద పొరపాటు. శ్రీకృష్ణుని ఎవరు తండ్రి అని పిలవరు. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. అది భారతదేశానికే లభించింది. భారతదేశంలోనే శ్రీకృష్ణుని యువరాజుగా, రాధను యువరాణిగా మహిమ చేస్తారు. నిజానికి మహిమ అంతా ఉన్నతోన్నతమైన భగవంతుడిదే. శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైన రచన, తండ్రి యొక్క రచన. అతడు విశ్వానికి యజమాని. దాన్ని సూర్యవంశపు దైవీ రాజ్యము అంటారు. బాబా అంటారు, గీత సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం. సత్యుగంలో ఎవరికీ జ్ఞానాన్ని వినిపించలేదు. బాబా సంగమ యుగంలోనే వినిపించారు. చిత్రాల్లో కూడా మొట్టమొదట దీన్నే నిరూపించాలి. ఈ ఇరువురి చిత్రాలను బాబా అంటున్నారు శివుడిది మరియు కృష్ణునిది చూపిస్తారు. గీతా భగవంతుడు రచయిత, అతడు పునర్జన్మరహితుడు. గీత చెప్పేవారు రచయిత అయినారు, ఆయన పునర్జన్మరహితుడు. ఆయనకి జనమరణ చక్రాలేకి రారు. అతడు శ్రీకృష్ణుడు కాదు, కృష్ణుడు రచన మాత్రమే. శివబాబాయే వచ్చి వజ్ర సమానంగా చేస్తారు. వజ్రము వంటి వారు మరియు గవ్వ వంటి వారని గాయనముంది. మీరు నన్ను స్మృతి చేయండి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. వారు బేహద్దు తండ్రి. కృష్ణుడు హద్దులలో ఉన్న అధిపతి మాత్రమే, హద్దుకు అధిపతి. సత్యుగం హద్దే కదా. బాబా బేహద్, ముల్లోకాలకి తండ్రి, త్రిభువనేశ్వరుడు.
అతడు విశ్వానికి మహారాజుగా అవుతారు. శివబాబా రాజు కారు. వాస్తవానికి గీతకే చాలా ఎక్కువ మహిమ ఉంది. అలాగే దానితో పాటు భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం సర్వధర్మాల వారికి పెద్ద తీర్థస్థానం. కేవలం కృష్ణుని పేరు రాసిన కారణంగా దాని మహత్వం అంతా ఎగిరిపోయింది. దీని కారణంగానే భారతదేశం గవ్వ సమానంగా అయింది. ఇది డ్రామానుసారంగా జరిగినా మళ్ళీ అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. బాబా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ప్రతిదినము గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పాత చిత్రాలను మార్చి మళ్ళీ కొత్తగా తయారు చేయించాల్సి ఉంటుంది. ఇది అంతిమం వరకు జరుగుతూనే ఉంటుంది. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కదా. శివబాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లల బుద్ధిలో చాలా బాగా గుర్తుంచుకోవాలి. బాబా చెప్పాల్సి పడుతుంది. చూడు, మనకి ఇప్పుడు లౌకికంగా ఎవరైనా ఆస్తి ఇచ్చినారు అంటే మీ నాయన నుంచి ఎంత ఆస్తి దొరికిందంటే ఏమో గుర్తు లేదనమే. మా నాయన మాకు ఇన్ని ఇండ్లు ఇచ్చినారు, ఇంత ఆస్తి ఇచ్చినారు, ఇన్ని భూమి ఇచ్చినారు, ఇన్ని తులాలు బంగారు ఇచ్చినారు, ఎంత బాగా గుర్తుంటుంది. బాబా నుంచి వారసత్వం గుర్తుండదు. చూడండి, అందుకే బాబా చెప్పాల్సి పడుతుంది, గుర్తు చేసుకోండి అని. బాగా గుర్తుంచుకోవాలి అంటున్నారు బాబా. నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశం అయితే వేరే ఉపాయమే లేదు కదా. కృష్ణుణ్ణి స్మృతి చేస్తే వికర్మలు వినాశం కావు. ఏ దేహదారిని గుర్తు చేసుకున్న వికర్మలు వినాశం కావు. అతడు సర్వశక్తివంతుడు కాదు కృష్ణుడు. బాబా అంటారు కృష్ణుని స్మృతి చేస్తే వికర్మలు వినాశం కావు. సర్వశక్తివంతుడు ఒక్క శివబాబాయే. వారసత్వాన్ని కూడా బాబానే ఇస్తారు. మనుష్యుడు కృష్ణున్నే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, కృష్ణుడే చెప్పాడనుకుంటే దేహ సంబంధాలను వదిలి నన్నొక్కడనే స్మృతి చేయండి అని ఎట్లా చెప్తాడు? దేహమున్న దేహదారులు ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు. ఆత్మ తన తండ్రినే స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడు సర్వాత్మలకి తండ్రి కాడు. ఇవన్నీ విచారసాగర మంథనం చేసి బుద్ధిలో ధారణ చేయాల్సిన విషయాలు. కొందరు మోహంలో చిక్కుకున్న కారణంగా ధారణ చెయ్యలేరు. ప్రీతి అంతా దేహదారుల పైన ఉంది. 24 గంటలు దేహదారులతోనే మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇంకా బాబా ఎట్లా గుర్తుంటారు? ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీ సాంగత్యాన్ని జోడిస్తామని మీరు అంటూ వచ్చారు. నాకు ఒక్క బాబా తప్ప ఎవ్వరు లేరన్నారు. కానీ మోహం ఎటువంటిదంటే ఒక్కసారిగా కోతిలాగా చేసేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్ల, కోతి బిడ్డ ఎక్కడైనా కరెంటు వైర్లు పట్టుకొని పడిపోయి చనిపోయింది అనుకోండి, దానికి నీళ్ళు పోసి తొందరగా బతికిస్తామని చెప్తే అన్ని కోతులు దగ్గరకు వచ్చేస్తాయి, మా బిడ్డని ఏం చేస్తాయో అని. అంత మోహం. చనిపోయినా కూడా కోతి బిడ్డ అంత మోహం, అన్ని గుర్రు అంటాయి. సో అందుకే బాబా అంటారు అన్ని వికారాలు కోతిలో ప్రబలంగా ఉన్నాయి. లోభం కూడా చాలా ఎక్కువ. ఏదైనా మనం ఇస్తే నోట్లో పెట్టుకొని ఉంటుంది, ఇంకా తీసుకుంటుంది. ఇప్పుడు మృత్యు మీ ముందు నిల్చొని ఉంది. మోహము ఎక్కువ, లోభము ఎక్కువ, అన్ని వికారాలు ప్రజ్వలంగా ఉంటాయి. ఇదంతా ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. మృత్యు మీ ముందుంది కాబట్టి మీ దగ్గర ఉండేదంతా మోహం పెట్టుకోకుండా, లోభం పెట్టుకోకుండా బాబా సేవలో ఉపయోగించండి. బాబా సేవలో ఉపయోగించాలా అని ఎందుకు చెప్తారంటే మన భవిష్యత్తు తయారు చేసుకునే కోసం. భవిష్యత్తుని తయారు చేసుకోండి అని షావుకార్లకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ వారు బాబా అంటున్నారు కోతుల వలె వేలాడుతూ ఉంటారు. అంటే అటువైపు మోహం ఉంటుంది, వాటిని వదలరు. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. బాబా శ్రీమతం పైన నడవండి. ఈ ధనము, పిల్లలు మొదలైన వాటన్నింటినీ ఈశ్వరుడే ఇచ్చాడంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చి ఈ ధనము, సంపద అంతా అంతం కానున్నదని, భూకంపాలు మొదలైన వాటిలో ధనము ధూళిలో కలిసిపోతుంది, ఇదంతా అంతమైపోతుందని బాబా చెప్తున్నారు. విమానాలు పడిపోయినప్పుడు లేదా మంటలు అంటుకున్నప్పుడు పోలీసులు రాకముందే మొట్టమొదటి దొంగలు లోపలికి దూరి అన్నీ తీసుకుపోతారు. బాబాకి అన్నీ తెలుసు. పిల్లలు దేహదారుల పైన మోహం తొలగించుకోండి. మోహమును జయించిన వారిగా కావాలి. దేహాభిమానం మొట్టమొదటి శత్రువు. దేవతలు ఆత్మాభిమానులు. దేహాభిమానం రావడం వల్లనే వికారాలలో చిక్కుకుపోతారు. మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చేయాలి.
మనుష్య మాత్రలు ఎవ్వరికీ ఈ విషయాల గురించి, పరమాత్మ గురించి ఏమాత్రమూ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, పాత్రను ఎలా అభినయిస్తుంది, ఎవ్వరికీ తెలియదు. ఆత్మ గురించి ఒక అద్భుత నక్షత్రం భృకుటి స్థానంలో మెరుస్తూ ఉంది అంటారే కానీ ఆ నక్షత్రంలో ఎన్ని జన్మల పాత్ర ఉంది, ఎప్పుడు ఎక్కడ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, హిస్టరీ జాగ్రఫీ తెలీదు. పరమాత్మ ఒక్కరే అంటారు కానీ ఆ ఒక్కడైనా పరమాత్ముడు ఎవరు అనే విషయము తెలీదు. అది బాబా అంటున్నారు. పాత్రను ఎలా అభినయిస్తుంది ఎవ్వరికీ తెలియదు. తాము నటులమని కూడా తెలియదు. కావుననే వారిని అనాథలంటారు. తండ్రికి పిల్లలే తండ్రి గురించి తెలుసుకోలేదంటే అనాథలు కదా. ఆత్మ జ్యోతిలో లీనమైపోతుందంటారు కానీ ఆత్మ వినాశం కాదు. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ ఒక చిన్న నక్షత్రం కానీ ఏం అర్థం చేసుకోరు. ఆత్మయే పరమాత్మ అనేస్తారు. ఇంకా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? మనమే పరమాత్ముడైతే పాపకర్మలు ఎందుకు చేస్తున్నాం? తండ్రి గురించి ఏమాత్రమూ తెలియదు. భృకుటి మధ్యలో మెరుస్తోంది ఒక అద్భుతమైన నక్షత్రమని ఆత్మ గురించి అంటారు, పరమాత్మ గురించి చెప్పరు. వారిని పరమాత్మ, ఉన్నతోన్నతమైన తండ్రి అంటారు. వారు కూడా పరంధామంలోనే ఉంటారు. వారు కూడా ఒక చిన్న బిందువు, కేవలం పునర్జన్మరహితంగా ఉంటారు. జన్మరణ చక్రాలు లేకరారు. ఆత్మలు పునర్జన్మల్లేకొస్తాయి. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు అని పరమాత్మ గురించే చెప్తారు. దేవతలకు ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారు? బాబానే ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులైన ఈ దేవతల వంటి వారు ఎవ్వరూ లేరు. వారికి వారసత్వం ఎలా లభించింది అనేది కూడా ఎవరికీ తెలియదు. దేవతలకి వారసత్వం ఎక్కడ? దేవతలకే లోకాలు వేరు చేస్తున్నారు కదా. బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. బాబానే జ్ఞాన సాగరులు. ఈ సమయంలో వచ్చి వారు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత అది ప్రాయలోపమైపోతుంది. దాని తర్వాత వచ్చేదే భక్తి. దాన్ని జ్ఞానం అని అనడానికి వీల్లేదు. జ్ఞానం ద్వారా సద్గతి ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే దుర్గతి లభిస్తుందో అప్పుడు సర్వుల సద్గతి దాత జ్ఞానసాగరుడు రావడం జరుగుతుంది. బాబాయే వచ్చి జ్ఞాన స్నానం చేయిస్తారు, జ్ఞాన అమృతం ఇస్తారు, జ్ఞాన స్నానం చేయిస్తారు. అది నీటి స్నానం, దాంతో సద్గతి లభించదు. ఈ కొద్ది విషయాలు కూడా ధారణ చెయ్యాలి కదా. ముఖ్యమైన మంచి మంచి చిత్రాలు పెద్దగా ఉండాలి. వాటిని చూసి ఎవరైనా బాగా అర్థం చేసుకోగలగాలి. బాబాకి చిన్న చిన్నవి ఇష్టంలో పెద్ద పెద్దవి ఇష్టం. సైజులు కూడా చెప్తారు 10x12 అని. ప్రింట్ షీట్ పైన వేయండి అంటారు, ఎన్ని కెన్వాస్ క్లాత్ పైన వేయండి, పోకూడదు ప్రింటింగ్ అంటారు. బాబా అంటారు అక్షరాలు పెద్ద పెద్దగా చక్కగా ఉండాలి. చిత్రాలు తయారు చేసేవారు బుద్ధిలో ఈ విషయాలను ఉంచుకోవాలి. ఆహ్వానం ఇచ్చి పరంపిత పరమాత్మ పరిచయాన్ని తెలుసుకోండి. 21 జన్మల కోసం పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోండి అని ఎవరినైనా పిలవాలి. సోదరి సోదరులారా, పారలౌకిక తండ్రి నుండి బేహద్దు సుఖాన్నిచ్చే స్వరాజ్యం ఎలా లభిస్తుందో వచ్చి అర్థం చేసుకోండి. బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం నేర్చుకోండి. ఇందులో భయపడాల్సిన విషయం ఏదీ లేదు. పతిత పావన రాండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. అలాగే కామం మహాశత్రువు అంటారు. కామేశు క్రోధేశని గీతలో కూడా ఉంది కదా. కానీ వికారాలు లేకోకుండా జన్మ ఎట్లా జరుగుతుంది? జన్మనే లేకపోతే ఈ సాకార ప్రపంచం అడవిలాగా వేరే లేదా చంద్రగ్రహము నెప్ట్యూన్ ఫ్లూటో గ్రహంగా మారిపోతుంది కదా అంటారు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రం కావాలి. ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో వారిని పతితులు అంటారు. సత్యత్రేతాయుగాలలో వికారాలు ఉండవు. దాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అంటారు. అందులో వికారాలు ఏమాత్రమూ ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు అని మీరు ఎందుకు అడుగుతున్నారు? ముందు మీరు నిర్వికారులుగా అవ్వండి. పిల్లలు అక్కడ ఎలా జన్మించాల్సి ఉంటుందో అలా జన్మిస్తారు. దానికి సిద్ధాంతము, నియమం ఉంటుంది. అసలు దీని గురించి మీరు అడగడం ఎందుకు? చిన్న పని ఇది. ప్రపంచాన్నే మార్చే పని, అంత పెద్ద పని చేస్తున్నప్పుడు ఇదేముంది? ముందు మీరు తండ్రిని తెలుసుకోండి. తద్వారా జన్మ జన్మాంతరాల వికర్మల వినాశమవుతాయి. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం, సత్యుగము పుణ్యాత్మల ప్రపంచం. ఇది బుద్ధిలో చాలా బాగా కూర్చోవాలి. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తున్నారు. సర్వులకు సద్గతినిచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఇదే మహామంత్రం.
తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సత్వప్రధానులుగా అయిపోతారు. మెట్ల చిత్రాన్ని చూపిస్తూ అర్థం చేయించండి. దినప్రతిదినము ప్రతి వస్తువు మారుతూ ఉంటుంది, పరివర్తన చేస్తూ ఉంటారు. అనేక మందికి అనేక విచారసాగర మంథనం చేసినప్పుడు, రహస్యాలు తెలిసినప్పుడు చిత్రాలను మార్చుతూ ఉంటారు. బాబా 7 days కోర్స్ చిత్రాలు అవే, మిగతావన్నీ మారుతాయి. బాబా అదే అంటున్నారు. దీని గురించి మీరు అడగడం దేనికి? బుద్ధిలో బాగా కూర్చోవాలి. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే దినప్రతిదినము ప్రతి వస్తువు పరివర్తన అవుతూ ఉంటుంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనాన్ని స్పష్టంగా రాయాలి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మము లేదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ఎంతెంతగా మీలో శక్తి నిండుతూ ఉంటుందో అంతంత మీరు మొట్టమొదట వస్తారు. అందరూ కలిసి అయితే రారు. ఎట్లా వస్తారు? రామాయణంలో రాముడు రావణుడు ఇద్దరు కలిసి ఎట్లా వస్తారు? రారు కదా. ఆయన పాత్ర వేరు, ఈయన పాత్ర వేరు, కలిసి అయితే రారు. సత్యత్రేతాయుగాల్లో దేవీ దేవతలు చాలా తక్కువగా ఉంటారు. 9,09,000 సత్యుగం జనాభా 3 కోటి దేవతలు, త్రేతాయుగం జనాభా 33 కోట్ల దేవతలు. సో 33 కోట్ల దేవతలు అనేది గాయనం ఉంది కదా. 3 కోటి దేవతలు ఒక్కటై వచ్చారనేది గాయనం ఉంది కదా. బాబా అదే చెప్తున్నారు. సత్యత్రేతాయుగాలలో దేవీ దేవతలు చాలా తక్కువగా ఉంటారు. ఆ తర్వాత జనసంఖ్య వృద్ధి అవుతుంది. ప్రజల్లో ఎంతోమంది ఉంటారు. అర్థం చేయించేందుకు కూడా చాలా మంచివారు కావాలి. ప్రశ్నలు ఎవరైనా అడిగితే చెప్పగలగాలి. బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఓ తండ్రి అని మీరు ఎవరినైతే పిలుస్తున్నారో వారి వాస్తవికమైన పేరు శివ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు అని అన్నప్పుడు వారు మన తండ్రి కదా. వారి నుండి వారసత్వం లభిస్తుందని భావించరు. శివబాబా అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. వారిని శివపరమాత్మ నమః అంటారు. మరి ఆ పరమాత్మ పేరేమి? నామరూపాలకు అతీతంగా ఎవరూ లేరు. ఆయన పేరు శివ. కేవలం శివాయ నమః అని కూడా అనకూడదు. శివ పరమాత్మాయ నమః అనాల. అంతే కదా, పరమాత్ముడైన. ప్రతి అక్షరాన్ని చాలా బాగా స్పష్టంగా అర్థం చేయించాలి. శివాయ నమః అని అన్నప్పుడు కూడా తండ్రి అనుభూతి కలగదు. శివబాబా అంటే తండ్రి అనుభూతి కలుగుతుంది కదా. శివాయ నమః అంటే భగవంతుడు అంటే ఏదో పెద్ద రూపం అనిపిస్తుంది. మనుషులు అన్ని పేర్లను తమకు పెట్టేసుకున్నారు. మనుషులను ఎప్పుడు భగవాన్ అనడానికి వీల్లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా దేవతలు అంటారు. మరి మనుషుల్ని ఎట్లా భగవంతుడు అంటారు? రచయిత అయిన తండ్రి ఒక్కరే. అతడు నిరాకారుడు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలను రచించి వారసత్వాన్ని ఇస్తారో అలాగే బేహద్దు తండ్రి కూడా వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశంను విశ్వానికి అధిపతిగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ పతిత పావనుడు ఒక్క బాబాయ్. ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. ధర్మస్థాపకులు కూడా ఈ సమయంలో పతితులుగా శ్మశాన యోగ్యులుగా ఉన్నారు. అంటే దేహాభిమానంలో ఉన్నారని అర్థం. ఇప్పుడు అది అందరి యొక్క ఖయామత్ సమయం. ఇది బాబాయే వచ్చి అందరినీ శవపేటిక నుంచి మేల్కొల్పుతున్నారు. ముస్లిం సహోదరులు అంటారు కదా, ఈ ఖయామత్ సమయంలోనే ఖుదా అనగా భగవంతుడు వస్తాడు, శవపేటిక నుంచి మేల్కొల్పుతాడు. అంటే ఈ శవం ఆ శవం శరీరం యొక్క శవం బూడిస్తే, అందుకే ముస్లిం సహోదరులు బూడిస్తే అది మట్టి అయిపోతుంది కదా. ఎక్కడుంటుంది మనకి? అదే శరీరం అట్లే ఉంటుందా? ఉండదు కదా. ఎన్ని కెమికల్ వేసినా ఉండదు కదా. పంచతత్వాలు తయారు చేసింది పంచతత్వాలతో విలీనమైపోతుంది. సాగర్ని పిల్లలు భస్మీభూతమయ్యారని వ్రాయబడి ఉంది. అనగా కామచిత్తులో కూర్చొని నల్లగా లోహయుగం వారిగా అయిపోయారు. ఆ తర్వాత వారు సుందరంగా ఎలా అవుతారు? స్మృతి యాత్ర ద్వారానే సుందరంగా కాగలరు. యోగం అన్న పదం వాడడంతో మనుషులు తికమకపడ్డారు. నన్ను స్మృతి చేస్తే అంతిమంలో మీ మతిని బట్టి గతి ఏర్పడుతుందని బాబా అంటారు. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. అయినా బుద్ధిలో ఈ విషయాలు ఎందుకు కూర్చోవు? దేహాభిమానం ఎంతో ఉంది కావుననే ధారణ జరగదు. బాబా చాలా మంచి యుక్తిని తెలియచేస్తారు. అందరూ స్మృతి చేసి ఈ బేహద్దు తండ్రిని ఈ బేహద్దు తండ్రి వచ్చి ఏం చేశారు? వచ్చి గొప్పవాళ్ళు వస్తే ఏదో గొప్ప కర్తవ్యమే చేస్తారు కదా. మరి బాబా వచ్చి ఏం చేసినారు? భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. హద్దులోని వారసత్వాన్ని జన్మ జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు.
ఇప్పుడు బేహద్ తండ్రి 21 జన్మలకు బేహద్ వారసత్వాన్ని తీసుకోండి అంటున్నారు. సత్య త్రేతాయుగాలలో దేవతల రాజ్యం చేసేవారు సూర్యవంశీయులు, ఆ తర్వాత చంద్రవంశీయులు, ఆ తర్వాత వైశ్యవంశీయులు. ఈ పదాలు రాయడం ద్వారా పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాల్లోకి వస్తామని నిరూపించబడుతుంది. బాబా అందరికీ అర్థం చేయిస్తారు, కానీ మీరు సమ్ముఖంగా కూర్చున్న కారణంగా మీరు ఎంతో సంతోషిస్తారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు సేవ కూడా చెయ్యరు. సేవ చేస్తే పేరుని పొందుతారు. బాబా పిల్లలు ఎంత చురుకైన వారు, వారు అన్ని పనులు చేస్తారు. వారు మాకు స్వర్గ రాజ్యాధికార వారసత్వాన్ని ఇస్తున్నారు. చూడండి బాబా ఎట్లా చెప్తున్నారు. ఈ సరుకుని కూడా, జ్ఞానం అనే సరుకుని కూడా ఇస్తున్నారు. ఈ చిత్రాలు అందుల ముందు అద్దం వంటివి. అజ్ఞాన అంధకారంలో ఉండే 3వ నేత్రం లేని అందుల ముందు, గుడ్డివాళ్ల ముందు. ఇందులో ఇంద్రజాలం లేదు. పవిత్రతయే ముఖ్యమైన విషయం. ఇది అంతిమ జన్మ. స్వర్గంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా కావాలి. వినాశనం మీ ముందు నిల్చుని ఉంది. తప్పకుండా పావనంగా కావాలి. సన్యాసులు పవిత్రంగా అయ్యేందుకు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. వినాశనం మీ ముందు నిల్చొని ఉందని, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ నావ తీరాన్ని చేరుతుందని బాబా చెప్తున్నారు. అచ్చా, మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. సారాంశం. వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి. ఇది ఖయామత్ సమయం, మృత్యు యొక్క సమయం. కావున తప్పకుండా పావనంగా కండి. సెకండ్, దేహదారుల పైన ఉన్న మోహాన్ని తొలగించుకొని మోహజిత్తులుగా కండి. దేహాభిమానం అనే మొట్టమొదటి శత్రువు పైన విజయాన్ని పొందాలి. అన్ని సాంగత్యాలను వదిలి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. వరదానం. స్మృతి యొక్క మంత్రం ద్వారా సంకల్పాలు మరియు కర్మలలో అవినాశీ సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధిస్వరూపాత్మలుగా కండి. స్మృతి అనే మంత్రం ద్వారా సంకల్పాలను, కర్మలను అవినాశీ సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధిస్వరూపులుగా కండి. పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క సందేశకులు. కావున ఎవరితోనైనా డిస్కషన్ చేయడంలో మీ మనస్సుని డిస్టర్బ్ చేసుకోవద్దండి. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి. ఏ విధంగా ఎవరైనా వాచా ద్వారా లేదా ఇంకే విధంగానైనా వశమవ్వకపోతే మంత్రతంత్రాలను చేస్తారు బయట వాళ్ళు, మనం కాదు. అలా మీ వద్ద ఆత్మిక దృష్టితో కూడిన నేత్రము మరియు మన్మనాభం అనే మంత్రము ఉన్నాయి. వాటి ద్వారా మీ సంకల్పాలను నిరూపించుకొని సిద్ధిస్వరూపులుగా కండి. ఎంత బాగుంది స్లోగా. యాక్షన్ కాన్షియస్నెస్గా అయ్యేందుకు బదులుగా సోల్ కాన్షియస్నెస్గా అవ్వండి. అంటే కర్మ దాంట్లో బిజీ అయిపోయి అట్లా కర్మలో బిజీ అయిపోతారు. బాబాలే, ఆత్మలే, జ్ఞానంలే, ఏంలే. అందుకే బాబా అంటారు కర్మ కాన్షియస్నెస్గా కావద్దండి, ఆత్మాభిమానిగా కండి. అవ్యక్త సూచన. సదా అచలంగా స్థిరంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఏకరసంగా ఉండడం అంటే అర్థం పురుషార్థం యొక్క వేగం సదా ఒకే విధంగా ఉండడం. ఒకే విధంగా ఉండడమని కాదు. ఏకరసం అంటే సదా ఎగిరే కళ యొక్క అనుభూతి ఉండడం. అంటే ఏకరసంగా ఉండడం అంటే పురుషార్థం యొక్క వేగం ఒకే రకంగా, అంటే 40 కిలోమీటర్లు ఉంటే 40 వేగం ఉండేది కాదు. అంటే పెంచుకోవాలి కదా, ప్రగతి ఉండాలి. సర్వ సంబంధాల అవినాశీ సంబంధం ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. బుద్ధియోగం. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇటువంటి దృఢ సంకల్పం ఉండాలి. వారితో ఒక్క సంబంధం కూడా తక్కువ కాకూడదు. ఏ సంబంధం తక్కువైతే అటువైపు మనసు పెరిగిపోతుంది, లౌకికం వైపు పోతుంది, అందుకే దేహదారుల వైపు పోతుంది. అందుకే సర్వ సంబంధాల సర్వప్రాప్తులు ఒక్క బాబాతో ఉండాలి. సర్వ సంబంధాలనే దారం ఒక్కరితోనే బంధింపబడి ఉంటే అప్పుడు ఏకరస స్థితి స్వతహాగానే ఉంటుంది.
బాబాతో సర్వ సంబంధాలుంటే ఏకరస స్థితి స్వతహాగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.